హలో వెల్కమ్ టు మై ఛానల్. సో తెలంగాణ ప్రభుత్వం అయితే టికెట్ ధరలు పెంచేది లేదు, అలాగే బెనిఫిట్ షోలకు పర్మిషన్ కూడా ఇచ్చేది లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పేసింది. అయితే దీనివల్ల ప్రస్తుతానికి ఈ సంక్రాంతి వరకు అయితే ఎవరు ఎక్కువగా నష్టపోతారంటే ఖచ్చితంగా దిల్ రాజు గారే నష్టపోతారు. ఎందుకంటే సంక్రాంతికి వచ్చే రెండు పెద్ద సినిమాలలో ఒకటి డాకు మహారాజు బాలకృష్ణ గారు హీరోగా చేశారు, ఇంకొకటి ఏంటంటే గేమ్ చేంజర్. డాకు మహారాజుకి అయితే డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు గారు ఉన్నారు, అలాగే గేమ్ చేంజర్కి అయితే ఆయన నిర్మాతగా ఉన్నాడు. సో గేమ్ చేంజర్కి అయితే చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా దిల్ రాజు గారే. దాదాపు పాటలకే 90 కోట్ల వరకు ఖర్చు పెట్టారని చెప్పేసి అయితే ఒక బజ్ అయితే ఉంది. అండ్ సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి సినిమా అయితే ఉంది, దానికి పెద్దగా అంటే దానికి టికెట్ హైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది మీడియం బడ్జెట్ సినిమా కాబట్టి ఈ టికెట్ ప్రైస్తో అది ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, అది నాట్ ఇష్యూ. కాకపోతే బాలకృష్ణ గారిది కొంచెం ఎక్కువ బిజినెస్ అవుతుంది, అలాగే రామ్ చరణ్ గారి సినిమా అయితే ఇంకెక్కువ బిజినెస్ అవుతుంది, ఎందుకంటే సంక్రాంతి సీజన్ కాబట్టి వీళ్ళు ఎక్కువ లాభాలకి అమ్మాలని ట్రై చేస్తారు. బడ్జెట్ కూడా అదే రేంజ్లో ఉంది. శంకర్ సినిమాలు అంటేనే మనం చెప్పాల్సిన అవసరమే లేదు, ఖచ్చితంగా బడ్జెట్ హై బడ్జెటే ఉంటుంది. సో ఆ డబ్బులు రిటర్న్ రావాలి అంటే ఖచ్చితంగా టికెట్ హైక్ ఉండాల్సిందే, బెనిఫిట్ షోస్ ఉండాల్సిందే. అలా అయితేనే దిల్ రాజు గారు గట్టెక్కుతారు. లేకపోతే చాలా సినిమాకి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే ఖచ్చితంగా లాసెస్ వస్తాయి. ఈ టికెట్ ప్రైస్తోని గేమ్ చేంజర్ ఫుల్ రికవర్ అవడం అనేది చాలా కష్టం. మరి టికెట్ హైక్ అండ్ బెనిఫిట్ షోల వల్ల ఏమిరా లాభం అంటే డే వన్నే మ్యాక్సిమం ఒక 25 to 30% కలెక్షన్స్ రాబట్టుకుంటారు డే వన్ నుంచే. అంటే డే వన్నే మూవీ టాక్ ఎలా ఉన్నా సరే ఒక 25% నుండి 30% వరకు కలెక్షన్స్ ఈజీగా వచ్చేస్తాయి. అంటే టికెట్ హైక్ వల్ల అండ్ బెనిఫిట్ షోస్ వల్ల ఈజీగా వచ్చేస్తాయి. ఈ టికెట్ ప్రైస్తోని డే వన్ పెద్దగా రాదు కలెక్షన్స్. ఒకవేళ సినిమా టాక్ అటు ఇటు జరిగితే ఇంకా మొత్తానికి లాస్ వెళ్ళిపోతారు. అదే టికెట్ హైక్ ఉంటే కొంతలో కొంత బయటకు వస్తారు. సో అందుకే ఈ టికెట్ హైక్ అని బెనిఫిట్ షోస్ అనేది చూస్తారు. పెద్ద హీరోలకు ఎవరికైనా బెనిఫిట్ షోస్ ఎందుకు అడుగుతారంటే అంటే అఫ్కోర్స్ వాటిని మేము దాన్ని ఏదో ఒక సేవా కార్యక్రమానికి వాడుకోవాలని ఉన్న రూల్ ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం ప్రొడ్యూసర్ వాటికి లాస్ నుంచి రికవర్ కానీ కొంటున్నాడు. ఎస్పెషల్లీ టికెట్ హైక్ ఇవ్వడం వల్ల సినిమా టాక్ ఎలా ఉన్నా సరే డే వన్లో మ్యాక్సిమం కలెక్షన్స్ రాబట్టుకుంటే ప్రొడ్యూసర్ కొంచెం సేఫ్ జోన్కి వెళ్తారు. ఇట్ మీన్స్ ప్రొడ్యూసర్ కాకపోయినా డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్కి వెళ్తారు. అప్పుడే కదా, అంటే టికెట్కి హైక్ ఇస్తే డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ డబ్బులు పెట్టి సినిమాని కొంటారు, లేకపోతే కొనలేరు. ఇప్పుడు దిల్ రాజు గారు పెట్టిన బడ్జెట్ రావాలంటే ఖచ్చితంగా ఎక్కువ ధరకి అమ్మాల్సిందే డిస్ట్రిబ్యూటర్లకి. వాళ్ళు ఎందుకు కొంటారు? టికెట్ హైక్ ఎక్కువ ఉంటే కొంటారు. ఒకవేళ ఇదే టికెట్ ప్రైస్ ఉంటే చాలా తక్కువ కొంటారు, అప్పుడు దిల్ రాజు గారు నష్టపోతారు. అందుకే ఈ టికెట్ హైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గేమ్ చేంజర్ లాంటి సినిమాకి, పుష్ప 2 సినిమా లాంటి ప్రభాస్ గారి సినిమాలకి చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద స్టార్ హీరో అందరి సినిమాలకి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్, వీళ్ళందరి హీరోలకి అందుకే టికెట్ హైక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ టికెట్ హైక్ నిజంగా లేకపోతే ఖచ్చితంగా చెప్తున్నా దిల్ రాజు గారికి దాదాపు డే వన్ ఒక 25 నుంచి 30 కోట్ల నష్టం వస్తుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా ఉంది. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి వస్తుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా నేనేమనుకుంటున్నా అంటే ఆ టైం వరకు ఫర్ సపోజ్ ఒక 150 రూపీస్ ఉందంటే ఒక 50 రూపీస్ అంటే 200 రూపీస్ టికెట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏదో ఒక విధంగా బెనిఫిట్ షో అంటే టికెట్ హైక్ ఒకవేళ పెంచితే కనుక ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా పెంచుతారేమో తప్ప అంతకు మించి అయితే పెంచే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. అంటే మరీ పుష్ప సినిమా లాగా 400, 500 ఆ రేంజ్లో కాకపోయినా కూడా ఉన్న టికెట్ ప్రైస్కి ఒక 50 రూపీస్ యాడ్ చేస్తారని అనుకుంటున్నాను. సో చూడాలి, ఒకవేళ అది కూడా యాడ్ చేయకపోతే ఖచ్చితంగా చెప్తున్నా గేమ్ చేంజర్ సినిమాకి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినా సరే నష్టాలు తప్పవు. ఆ సినిమా బడ్జెట్ ఆ రేంజ్లో ఉంది. దట్టు RRR తర్వాత రామ్ చరణ్ గారి సోలో సినిమా, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అండ్ సాంగ్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టని చెప్పి కూడా ఒక బజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టికెట్ హైక్ ఉండాలి. మరి ఈ సిచ్యువేషన్ నుంచి దిల్ రాజు గారు ఎలా బయటపడతారో చూడాలండి. అండ్ అఫ్ కోర్స్ డాకు మహారాజు నేనేం తక్కువ అంచనా వేయట్లేదు, కాకపోతే ఏంటంటే వాళ్ళకు రీజనబుల్ బిజినెస్ జరుగుతుంది. వెంకటేష్ గారికి, బాలకృష్ణ గారికి రీజనబుల్ అంటే మీడియం రేంజ్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి పెద్దగా నష్టాలు ఏం రాకపోవచ్చు. ఇప్పుడున్న టికెట్ ప్రైస్తో ఈజీగా గట్టెక్కుతారు. కాకపోతే గేమ్ చేంజర్ లాంటి సినిమా మాత్రం ఇప్పుడున్న టికెట్ ప్రైస్తోనే బ్రేక్ ఇన్ అవ్వడం అనేది చాలా కష్టం. సో చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్తుంది అనేది. మీరేమనుకుంటున్నారు? ఇదే టికెట్ హైక్ ప్రైస్ ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే పెంచుతారు అనుకుంటున్నారా? గేమ్ చేంజర్కు నష్టాలు వస్తాయా, లాభాలు వస్తాయా కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని వస్తే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.